ఏలూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పార్టీ నేత ఈడుపుకంటి శ్రీనివాసుల మధ్య వార్ నడుస్తోంది. అర్ధరాత్రి ఈడుపుకంటి శ్రీనివాస్ ఇంటి ముందు చింతమనేని హై డ్రామా సృష్టించారు. తన కుటుంబ సభ్యుల పట్ల శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు శ్రీనివాస్ ఇంటిని ముట్టడించేందుకు చింతమనేని అనుచర వర్గం ప్రయత్నించింది. దీంతో శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో చింతమనేనికి ఈడుపుగంటి శ్రీనివాస్ న్యాయవాదిగా వ్యవహరించారు. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. దెందులూరు నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ శ్రీనివాస్ తరచూ ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే చింతమనేనితో పాటు ఆయన తరపున మాట్లాడే వారిపై ఘాటు విమర్శలు చేశారు. శ్రీనివాస్ తీరు వెనక వైసీపీ ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను వాడు ఎందుకు మాడాడు ఐఎమ్ సారీ శివాలు ఎన్నోస్తాయండి పడరా కూర్చో కూర్చో నేను సభ్యుడా వాళ్ళకి ఇల్లు పూల మాత్రం అయిపోవాలి. నేను మట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నాను నా బాధని నా ఆవేదనని తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పాడు? ఆడేందో ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని కోర్టును అడ్డం పెట్టుకుని ఎన్నోస్తారేంట్రా శివాలు ఎన్నోస్తాయండి పడరా కూర్చో కూర్చో నేను సభ్యుడా అడ్డం పెట్టుకుని కోర్టును అడ్డం పెట్టుకుని అమ్మా మాట్లాడే ఉద్దేశం లేదు. బతుకున్నా బట్ కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను వాడు ఎందుకు మాడాడు ఐఎమ్ సారీ ఎన్నోస్తారేంట్రా శివాలు ఎన్నోస్తాయండి పడరా కూర్చో కూర్చో నేను సభ్యుడా వాళ్ళకి ఇల్లు పూల మాత్రం అయిపోవాలి. నేను మట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నాను నా బాధని నా ఆవేదనని తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పాడు? ఆడేందో